హాయ్ అండి. మీ నేమ్ నాకు తెలీదు. బట్ చిన్న అనైతే నేను మెన్షన్ చేస్తాను మీ నేమ్ కింద. సో ఏమనుకోవద్దు. దీన్ని సాఫ్ట్ షెల్ టార్టైస్ అని అంటారండి. ఇది మన చెరువుల్లో వాటిలో దొరుకుతుంది. అది అసలు మనం పెంచుకోకూడదు యాక్చువల్గా ఇంట్లో అనేది. ఎందుకంటే అటవీ శాఖ వాళ్ళకి ఏమన్నా తెలిస్తే మీరు ఇలా పెంచుకుంటున్నట్టు పెద్ద కేసు అయిపోతుంది. సో మీరు దాన్ని ఎక్కడైతే దొరికిందో అక్కడ వదిలేసుకోవటమే బెస్ట్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు చిన్నగా ఉందిగా కొద్ది రోజులు ఉన్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి వదిలేస్తాను అని అంటే కనుక సో మీరు ఇప్పుడు టేక్ కేర్ చేయొచ్చు. నేను దీని గురించి ఏం తెలుసుకున్నా అంటే ఇది ఇక్కడ మెన్షన్ చేశాను కదా అవి తింటుందని. కొన్ని ప్యూర్ వెజ్ ఉంటాయి, కొన్ని నాన్ వెజ్ కూడా తింటాయని చెప్పారు. బట్ మీ దగ్గర ఉన్నది చాలా చిన్నది కాబట్టి రెడీమేడ్ ఫుడ్ అనేది వేయండి. ఒక 2-3 డేస్ వరకు దాన్ని అట్లా వేయండి. అయినా సరే తినట్లేదు అంటే మనం ఇంట్లో కుక్ చేసుకుంటాం కదా చికెన్ పీసెస్, అదే చికెన్ మనం కుక్ చేస్తాం కదా దాన్ని చాలా చిన్నగా కట్ చేసి వేసి చూడండి. ఇన్ కేస్ చికెన్ తింటుంది అంటే గ్రేవీ అలా వేయద్దు, వితౌట్ గ్రేవీ అనమాట. అయినా సరే తినట్లేదు నా టార్టైస్ అనుకుంటే కనుక ఇదిగోండి ఈ జిప్ విత్ డ్రాప్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ 2 ml మాత్రమే తీసుకొని వాటర్లో 2 డ్రాప్స్ వేయండి అంతే. అది ఫుడ్ తినట్లేదు కాబట్టి దానికి కొంచెం బలం అనేది వస్తుంది అనమాట. ఇంకోటి మీరు చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ చాలా తక్కువ పోసారు. దాని బాడీ అంతా మునిగేంత వాటర్ పోసి మీరు ఇప్పుడు వేసారు కదా ఫుడ్, అది రెడీమేడ్ ఫుడ్, అది కరెక్ట్ ఫుడ్డే, మీరు అది వేయండి. మీరు ఉండద్దు అక్కడ, మీరు పక్కకి వెళ్ళిపోండి, అది తినేస్తుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సేమ్ ఇందాక మెయిల్కే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. ఇలా వీడియో పంపించండి, నాకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది అనమాట మీకు చెప్పడానికి. బాయ్ అండి.